నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా రియల్మీ 9 ప్రో ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేసి అయితే ఈ వీడియో. చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్. సో ఫస్ట్ ఫోన్ హైలైట్స్. సో ఫోన్ హైలైట్స్ ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వస్తుంది, 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరా వస్తుంది, 120 Hz స్మూత్ 40 Hz టచ్ సాంప్లింగ్ వస్తుంది, 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ, లైట్ షిఫ్ట్ డిజైన్, 30 వాట్స్ చార్జర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆన్ ద స్క్రీన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా వస్తుంది. సేమ్ పోకో రియల్మీ 9 ప్రో ప్లస్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్యాక్ డిజైన్ ఉంది. ఫస్ట్ అయితే ప్రైస్ చూసుకుందాం. సో ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయితే అయిపోయింది. ఒకవేళ రిలీజ్ అయినాక మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, 23rd ఫిబ్రవరిన రిలీజ్ అయిపోతుంది. మధ్యాహ్నం నుంచి ఆర్డర్స్ చేసుకోవచ్చు. 18,000 ఫోన్. ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 21,000 రూపీస్ ఉంది. సో 21,000 అంటే ఇది 18, 19, 20, 21. సో 3,000 రూపీస్ మీకు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఐ థింక్ వర్చువల్ ర్యామ్ వస్తుంది దానికి. 6GB ర్యామ్ వేరియంట్కి వర్చువల్ ర్యామ్ గురించి అయితే నాకు ఐడియా లేదు గైస్, చెక్ చేయాలి. అండ్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది? సో ఫోన్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే గైస్, రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ 5000 mAh బ్యాటరీ. తర్వాత నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే 30 వాట్స్ ఛార్జ్. 1 అవర్లో కూడా ఫుల్ ఛార్జ్ చెప్తారు మ్యాక్సిమం. అంటే ఆబ్వియస్గా మీరు జీరో అయితే చేయరు ఏ స్మార్ట్ ఫోన్ కైనా సరే. సో 10% పెట్టుకున్నా సరే కూడా 1 అవర్ లేకపోతే 55 minutesలో కూడా 0 to 100 ఓవర్ కొట్టారు, 95 కొడతారు ఎవరైనా సరే. సో 10 నుంచి 90 పెట్టుకున్నా సరే కూడా 1 అవర్లో కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. లేకపోతే 0 to 100 కానీ మాత్రం 1 అవర్ 50 minutes ఛార్జింగ్ టైం పడుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వస్తున్నారు. సో ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రో ప్లస్లో ఏదైతుందో కొన్ని తక్కువ ఉన్నాయి 5G బ్యాండ్స్, దీంట్లో ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దీనిలో వచ్చేసరికి 13 5G బ్యాండ్స్ ఉన్నాయి, అదొకటి మెయిన్ అడ్వాంటేజ్. 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరా వస్తుంది. సో ఇవి నాకు నచ్చినాయి అనమాట. అండ్ కొంచెం డ్రాబ్యాక్స్ ఏంటంటే guys, ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్కి వర్చువల్ మెమరీ ఉందా లేదా అని అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేరు. 8GB ర్యామ్కి అయితే మెన్షన్ చేసినామన్నమాట. అరే ఎక్కడన్నా అంటే స్పెసిఫికేషన్స్ అని వెళ్తే అప్ టు 13GB అని పెట్టి 8GB ప్లస్ 5GB డైనమిక్ ర్యామ్ అనేసి అయితే పెట్టారు, కానీ 6GB ర్యామ్కి వర్చువల్ ర్యామ్ వస్తుందా లేదా అనేసి అయితే ఏం అప్డేట్ లేదు ఇక్కడ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రియల్మీ వాళ్ళది రియల్మీ UI 3.0 వస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ 12 బేస్ చేసుకొని కొన్ని యాడ్స్ రావచ్చు, లేకపోతే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కానీ బుల్టిఫైస్ ఉండొచ్చు. మీరు పర్సనల్గా 1 by 1 అన్ఇన్స్టాల్ కానీ లేకపోతే డిజేబుల్ కానీ చేసుకోవాలి. అవి రెండు డిసప్పాయింట్మెంట్స్. కెమెరా ఓకే గాయ్స్, అంతగా బ్రైట్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది కెమెరాలో ప్రీవియస్ జనరేషన్స్ కంటే కూడా. సో ఓవరాల్గా ఫోన్ తీసుకోవాలి గాయ్స్, తీసుకోవచ్చు, మంచిగా తీసుకోవచ్చు. కానీ ఇంకొక మీకు ఈ కేటగిరీలో ఇంకో ఆప్షన్ ఏముందంటే ఇది 18,000కి వస్తుంది. అండ్ ఇంకా మీరు ఒక 2,000 రూపీస్ అడిషనల్గా పెడితే ఇన్ఫినిక్స్ 05G కూడా ఒక ఆప్షన్ ఉంది. ఆ ఫోన్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఆల్టర్నేటివ్ అనమాట. అందుకే చెప్తున్నా, మళ్ళా ఒకటే ఫోన్ చెప్పేస్తుండో అన్నట్టు కాకుండా కూడా ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తున్నా. సో వేరే కన్సిడర్ కూడా చేసుకోవచ్చు, అది కూడా 5G ఉంది. అండ్ లేదు అంటే ఇట్లా ఏమైనా అడ్వైజెస్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి గైస్. అండ్ నేను పిన్ కామెంట్ చేస్తాను ఇది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే గైస్, వీడియో ఇట్లా నచ్చింది అండ్ మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం గైస్. ఈ వీడియోకి అయితే అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.